వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ రాజకీయ నాయకులంతా ఇంతే. వాళ్ళకి అవసరమైనటువంటి విషయంలో వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంకోలా మాట్లాడతారు. ఇది కామన్. ఇది ఎందుకు మళ్ళీ ఇది అంటే, హైదరాబాద్లో ధర్నా చౌక్లో ఇవాళ ఈ సీజేపీ ప్రొటెస్ట్, కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకల ప్రొటెస్ట్ అనేది జరిగింది. ఫైన్, తప్పలేదు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎలాగో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అలాగే నిరసన తెలిపేటువంటి హక్కు కూడా ఉంది. ఇవాళ దీంట్లో రెండు విషయాలు చెప్పుకోవాలి మనం. ముఖ్యంగా తెలంగాణలో 2014 నుంచి 2023 ఎన్నికల ముందు వరకు ధర్నా చౌక్ అనేది ఉందా? అసలు లేదు. ధర్నా చౌక్లో ధర్నాలు చేయడం అనేది నిషిద్ధం అని చెప్పి మూసేశారు. టీఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ హయాంలో ధర్నా చౌక్ని మూసేశారు. ధర్నాలు అక్కడ ఏమన్నా చేస్తారు ఇది అంటే నిరసనకి ఇంకొక పేరే కదా ధర్నా అనేటువంటిది. సో అక్కడ చేయడం కుదరదు అని చెప్పారు. ఇప్పుడు మాత్రం కేటీఆర్ బాజాప్తుగా వెళ్ళి మరి అక్కడ సీజేపీ ప్రొటెస్ట్లో ధర్నాలో కూర్చున్నారు. అంటే వాళ్ళ అధికారంలో ఉంటే ఎవడో క్వశ్చన్ చేయడానికి లేదు, ధర్నాలు చేయడానికి లేదు. ఇప్పుడు అధికారం పోయిందిగా, ఎస్ మాకు మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చేసింది, మేము వెళ్ళి అక్కడ మేము ధర్నాలు చేసేస్తాం. దస్తా పేపర్లో బస్తా పెన్నులు ఇస్తే అక్కడ ఇది కూడా రాసేస్తారేమో. ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ ధర్నాలో కూర్చొని కేటీఆర్ మాట్లాడారు. ఏంటంటే, నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సీజేపీకి మేము మద్దతు ఇస్తున్నాము, మమ్మల్ని కూడా పిలిచారు ఢిల్లీకి, కాకపోతే మేము అక్కడికి వెళ్ళి మా జెండాలు తీసుకుని వెళ్ళి మీ ఎజెండాను మేము కబ్జా చేసినట్టు అవుతుంది కాబట్టి మేము రాలేదు, అందుకే ఇక్కడికి వచ్చి మేము చేసుకుంటున్నాం, ఇక్కడ మేము మీకు సపోర్ట్గానే ఉన్నాం, మీరు చెయ్యండి, అది చాలా గొప్పది అని చెప్పి ఇదే మాట్లాడి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చెయ్యాలి అని మాట్లాడారు. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చూసారుగా అక్కడ ఆయన మాట్లాడినటువంటిది, రాజీనామా చేసి తీరాల్సిందే. అసలు కేటీఆర్ ఎలా అడుగుతారు రాజీనామా చేయమని? ముందుగా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పాము అనేటువంటిది కూడా ఉండాలి కదా. ఒకసారి ఇది కూడా చూడండి. ఇక టీఎస్పీఎస్ లీకేజ్ గురించి ఏం చెప్తారు? మీ చుట్టూ ఎందుకు 13 సార్లు చెప్తాను, అది కూడా చెప్తాను అయింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఏమంటారు, ఐటీ మంత్రి రాజీనామా చేయాలంటారు. గుజరాత్లో 13 సార్లు పేపర్ లీక్ అయితే ఏ మంత్రి రాజీనామా చేశాడు? ఐటీ మంత్రి చేశాడా, ముఖ్యమంత్రి చేశాడా? ఎవరన్నా ఒక్కరు చేశారా? కానీ సమైక్య రాష్ట్రంలో చరిత్ర ఉంది, పేపర్ లీక్ ముఖ్యమంత్రి రాజీనామా చేసింది. ఏ చరిత్ర? విజయభాస్కర్ రెడ్డి ఆయన మంచివాడు, నేను కాదంటలేదు, చాలా గొప్పవాడు, నేను కాదంటలేదు. అదనమాట సంగతి. సో టీజీఎస్పీఎస్పీ పేపర్ ఏదైతే లీక్ అయిందో దానికి సంబంధించి కావచ్చు. మీకు గుర్తుందా, కరోనా తర్వాత 10th ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అన్న దగ్గర పిల్లలు వెళ్ళి, సార్ ఏంటిది, మా పరిస్థితి ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు మేము అని చెప్పానంటే, మేము చేసేది ఏం లేదు, 10th క్లాస్ మాకేం ఇప్పుడేం చెప్పేది లేదు. ఎవరెవరితో వాల్యుయేషన్ చేయించారో, ఈ గ్లోబరీనా సంస్థ ఏంటో, అందులో నాకు వాటాలు లేవు, నా బినామీ కాదనేదో నిన్న సవాళ్ళు విసురుకున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తారట. సరే, అక్కడ లీగల్ నోటీసులా ఇంకోటి అనేది పక్కన పెడదాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించి టీజీపీఎస్సీ పేపర్ ఏదైతే ఉందో అది లీక్ అయింది అంటే దానికి రాజీనామా చేయమంటే, నేను ఎందుకు చేస్తా రాజీనామా, ఎవరు చేయాలి రాజీనామా, ఎందుకు చేయాలి రాజీనామా, ఎంతమంది చేశారు ఇప్పటిదాకా? అప్పటికి పాపం రజనీకాంత్ చెప్తున్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు అని చెప్పని. ఆయన మంచోడు అంటే మేము చెడ్డోళ్ళని ఈయన ఒప్పుకుంటున్నాడుగా. మరి చెడ్డోళ్ళ అయ్యండి మీరు రాజీనామాలు చేయనప్పుడు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మీరు అంటున్నారు చెడ్డోడని, ఎలా రాజీనామా చేస్తాడు? మీరు చెయ్యంది వాళ్ళని చేయమంటే ఎలా చేస్తారు? మేము చేయలేదు కాబట్టి వాళ్ళు చేయాల్సిందే. అదేదో మనం చేసి వాళ్ళని అడిగితే బాగుండేది. అది అడగకుండా మా ఇష్టం మేము ఇలాగే మాట్లాడతాం, ఇదే చెప్తాం. డబుల్ స్టాండర్డ్స్ అంటున్నారు. ఇది ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ దెమ్? రాజకీయాల్లో ఏదన్నా కావాల్సిందే, అంతే కదా. మన దగ్గర తప్పు ఉన్నప్పుడు మనం ఏమనకూడదు. అది ఎదుటివాడు తప్పు చేశాడా వెంటనే ఇంకా ఎత్తే డైలాగ్ బయటకు వచ్చేసేయాలంతే. ఈ రకమైనటువంటి పద్ధతితోటి రాజకీయాలు ఉంటే ఏం మారుతుందండి సమాజం? మీరే చెప్పండి. కేటీఆర్ మాట్లాడింది డబుల్ స్టాండర్డ్సా, లేదు ఆయన అలాగే మాట్లాడతారు, ఆయన అభిప్రాయం కూడా అదే అంటారా? మీ కామెంట్స్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.